చక్రపాణి లేక చేతులు నరికేసినట్టుందయ్యా. గురుగారు ఆరోగ్యం ఎలా ఉందండి? సిగరెట్లు ఆ మనిషి జీవితాన్ని తాగేశాయి. ఎవరు చెప్పినా వినేవారు కాదు. నువ్వు వింటున్నావా? ఆవేశం తగ్గించుకోమని ఎన్నిసార్లు చెప్పాను. ఆ ఏసీపీ తెలుగువాడు కాబట్టి వదిలేశాడు. చీఫ్ మినిస్టర్ కొడుకును చూడకుండా స్టాలిన్ కొట్టాడయ్యా. చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేశారంటే మనమెంత? అడగకుండా ఉంటే ఆత్మహత్యతో సమానం. నేనంత పిరికివాడిని కాదు. నాకన్నా నా సినిమాలు ముఖ్యం, నా అభిమానులు మరీ ముఖ్యం. నీ ఆవేశం నిన్ను ఎటు తీసుకెళ్లిపోతుందో తెలియట్లేదు. కూర్చో. ఏంటి వచ్చావు? హైదరాబాద్ లో రామకృష్ణ పేరుతో స్టూడియో కడుతున్నాను. మీ సలహాలు నీకేమైనా పిచ్చా? హైదరాబాద్ లో ఏముంది, రాళ్ళు రప్పల తప్ప. అయినా ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే అక్కడ స్టూడియో కడతానంటావేంటి? ఇండస్ట్రీ హైదరాబాద్ కు వెళ్లాలన్నదే మా ఆకాంక్ష. బ్రదర్ నాగేశ్వరరావు కూడా అక్కడ స్టూడియో కడుతున్నాడు. రామారావు, ఇప్పుడు మీరు వెళ్ళగానే ఇండస్ట్రీ మొత్తం మీ వెనక రావడానికి ఇప్పుడు మీరిద్దరే హీరోలు కాదు. ఇదిగో చూడు, ఈ ఆర్టికల్ చూడు. కాగడి శర్మ రాశాడు ఒక ఆర్టికల్. కృష్ణ కుర్రాళ్లతో కురుక్షేత్రం తీస్తున్నాడంట. సీనియర్ అగ్రనటులకు జూనియర్ అగ్రనటులు విసిరిన సవాల్. ఈ సవాల్ వారు స్వీకరిస్తారా? రామారావు, కృష్ణ శోభన్ బాబు వచ్చారయ్యా. వాళ్ళు జనాలకి మీ వయసు ఎంతో చెప్పేశారు. ఒకప్పుడు నీ సినిమాలు నెలకొకటి రిలీజ్ అయితే ఏడాదికి ఒక ఫెయిలియర్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సంవత్సరానికో సక్సెస్ గగనమైపోయింది. మనం ఎంత గొప్పవాళ్ళైనా మార్పుని గౌరవించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నీకిప్పుడు మాయాబజార్ లాంటి సక్సెస్ కావాలి. వస్తుందా? కాలంతో పోటీపడే వయసు కాదు కదా. మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారే ఇవ్వాలి. మనం పోయాకే అది గెలిచానని చెప్పుకోవాలి. చూస్తాను, వస్తాను. అన్నయ్య, ఆ, మేము ఈ ఇంటికి మారాక మొదటిసారి వచ్చారు. వదిన్ని కూడా తీసుకురావాల్సింది. వస్తుందిలేమ్మా. త్వరలోనే మేము హైదరాబాద్ వస్తున్నాంగా. వడ్డించు. నీకిష్టమని మన కృష్ణానది చేపలు తెప్పించాను. తను వద్దన్నా కూడా వడ్డిస్తానే ఉండు. చాలా అనడం మా చరిత్రలోనే లేదు. నువ్వే క్యాలరీలు లెక్క పెట్టి కడుపు మార్చుకుంటావు. చలమా, నువ్వు మాట పడుకో, వడ్డిస్తూనే ఉండు. అవును బ్రదర్, ఆ కాగడా శర్మ సవాల్ గురించే కదా. కుర్ర హీరోలు పెద్ద హీరోలంట. ఏం చేద్దాం? దానవీర శూర కర్ణ ఏంటి? నా డైరెక్షన్ లో. నువ్వు కృష్ణుడు అయితే నేను కర్ణుడు, నువ్వు కర్ణుడు అయితే నేను కృష్ణుడు. చాయిస్ ఇస్ యువర్స్. పైగా నిన్ను డైరెక్ట్ చేయాలన్న ఆశ కూడా తీరుతుంది. నాకు చేయాలనే ఉంది. మన మధ్య మనస్పర్ధలు లేవని అభిమానులకు కూడా చెప్పినట్టు ఉంటుంది. కానీ ఏంటి బ్రదర్? పౌరాణికాల్లో నీతో నటించనని అన్నపూర్ణకి మాటించాను. వాట్? అవునన్నయ్య, శ్రీకృష్ణార్జున యుద్ధం నాటి మాట. పౌరాణికాల్లో మీతో ఏ హీరో చేసినా జనం మిమ్మల్నే చూస్తారు. నిన్ననే హిందీ సినిమా సంగం చూశాను. రాజ్ కపూర్, రాజేంద్ర కుమార్ చేశారు. ఆ సినిమా తెలుగులో చెయ్యండి. ఇద్దరు హీరోల్లో ఆయన ఏది చేసినా నాకిష్టమే. ఏమ్మా, ప్రేమ కథ కదా, మీ ఆయనకు పేరు వస్తుందనా? బ్రదర్, ఇంకా తాగుతున్నావా మానేసావా? పొద్దునే ఓ చుట్ట, పాత్రను బట్టి షూటింగ్ లో. నేను కూడా అంతే. బైపాస్ తర్వాత షూటింగ్లోనే. ఇప్పుడు నువ్వు కలిసావనే సంతోషంతో. ఇది దొరలవాటు బ్రదర్. పెద్దవాళ్ళ ముందు తాగితే అవమానించినట్టు, చిన్నవాళ్ళ ముందు తాగితే ప్రోత్సహించినట్టు, స్నేహితుడితో తాగితే అలవాటు పడుతున్నట్టు. పెద్దవారు చిన్నవారు స్నేహితులు కాక ఇంకెవరితో తాగుతావు బ్రదర్? సమవుజ్జీలతో. నీ ఒక్కడితో తాగుతాను, లేదంటే నేను ఒక్కడనే తాగుతాను. అవును, నీ దగ్గర చాణక్య చంద్రగుప్త అనే సబ్జెక్ట్ ఉంది కదా, అది చేద్దాం బ్రదర్. నేను చాణక్యుడి పాత్ర వేస్తాను, నువ్వు చంద్రగుప్తుడి పాత్ర వేయి. హిస్టారికల్ కదా, నో ప్రాబ్లం. ఓకే బ్రదర్. చాణక్యుడు నా కోసం రాసుకున్న పాత్ర నీ కోసం ఆనందంగా వదులుకుంటాను. ముందు ఈ సంక్రాంతి రిలీజ్ కి కర్ణ సినిమా తీస్తాను. సుయోధనుడితో పాటు కృష్ణ కర్ణ పాత్రలు కూడా నేనే చేస్తాను.
ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. కనప గారు సార్, కృష్ణుడి మాస్ షాట్స్ పూర్తయ్యాయి. ఇక నేను వెళ్ళి సుయోధుడి గెటప్ లో వస్తాను. అలాగే సార్. నెక్స్ట్ రండి పీతాంబరం గారు. ఓ పక్క స్టూడియో వ్యవహారాలు, మరో పక్క ప్రొడక్షన్ పనులు, ఇవన్నీ చాలా ఉన్నట్టు ఈ వేషాలేంటి నాన్న? 100 వ్యాపకాలు ఉండొచ్చు. పట్టుదల, ప్రణాళిక రెండు ఉంటే చాలు. వెళ్ళి భోజనాలు వచ్చాయి లేదో చూ. సరే. ఆగండి. ఆ మీసం ఏంటి? అర్జునుడివా అంగరాజువా? అర్జునుడే. అర్జునుడంటే మీసం సన్నగా సుకుమారంగా ఉండాలి. పీతాంబరం గారు చూడండి, నరతరశాలు గుర్తుకు రావాలి. ఇంకా నయం, బృహణాల పాత్ర ఏమని లేదు. రే భోజనం రెడీయా? నారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఏం రాస్తున్నారు? ఇప్పుడే కురుక్షేత్రం సినిమాకు ఒక పాట రాసొస్తున్నాను. మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలోన. అద్భుతంగా ఉంది పల్లవి. సుయోధనుడికి భానుమతికి డువెట్ పెట్టాలనుకుంటున్నాం. సుయోధనుడికి భానుమతికి యుగళ గీతమా? ఏమంటారు? ఏమంటాను, ఇలాంటి ఆలోచన మీకు తప్ప ఇంకెవరికీ రాదంటాను. ఈ అవకాశం నాకు తప్ప మరెవరికి రాబోదంటాను. చిత్రం బళారే విచిత్రం. చిత్రం బళారే విచిత్రం. ఇదే మన మగుడం. మీరు పాట రాయండి, గెట మార్చుకొస్తాను. అలాగే. కనప గారు, ఈ 3 గంటల ఫిల్మ్ ల్యాబ్ కి పంపించండి, చెక్ చేద్దాం. అలాగే. వెంపటి సత్యం వారు నమస్కారం తమ్ముడు. నా దిష్టే తగిలేలాగుంది. మీరేం చేస్తారేమో మాకు తెలియదు. దానవీర సూర కన్నలో వెంపటి సత్యం గారి పాట హైలైట్ అని అందరూ చెప్పుకోవాలి. మీరు పాడిస్తే మేము ఆడిస్తాం. రామారావు గారు. వెంపటి సత్యం గారు, ఆ, సుయోధనుడికి ఎవరైనా డువెట్ పెడతారా? బుద్ధున్నవాడు ఎవ్వడు పెట్టాడు. అన్నగారు పెడుతున్నారు. ఆ, అయ్యో. ఆ, ఆ, మేం పెడుతున్నాం. ఆ. సుయోధనుడికి భానుమతికి డువెట్. తమ్ముడు, ఆ పాట కురుక్షేత్ర సినిమాలో పెడుతున్నారనుకుని ఆకూత కూశాను. దుర్యోధన వారు మాత్రం మగవారు కారా? రసపట్లు డూయెట్లు వారికి మాత్రం లేవా? ప్లేటు మా బాగా తిప్పారే. బావా, అక్కొచ్చింది, 2 నిమిషాలు ఆపుతారా? నమస్కారం. 3 రోజులైంది ఇంటికొచ్చి, 3 నెలలైంది ఇంట్లో భోంచేసి, అన్నం నీళ్లు కూడా వదిలేసి, దేనికోసం బావా ఇదంతా? పిచ్చిదాను, ఓ సరికొత్త సృష్టిని భావితరాలకు అందించిన ఆనందం ముందు ఈ బాధ ఒక లెక్క. ఈ వయసులో ఇంత పనా? నీకేమన్నా అయితే? నీ పసుపు కుంకాలు ఈ వెండి తెర మీద 10 కాలాలు పతిలంగా ఉంటాయిలే. బావా, ఎటర్ గారు, మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చెప్తుంటారా? ఇంకా అవకాశం రాదు రుక్మాంగదరావు, ఇది నా చివరి సినిమా. జోషి గారు, ఏంటి మీరు అనేది? 30 సంవత్సరాలు 1000 సినిమాలు ఎడిట్ చేశాను రామారావు గారు. మళ్ళీ ఇలాంటిది రాదనిపించే ఒక్క సినిమాని ఎడిట్ చేసి రిటైర్ అవుదాం అనుకున్నాను. ఇది అనితర సాధ్యం. ఒక నటుడు, 3 పాత్రలు, అతనే నిర్మాత, దర్శకుడు, కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దాన వీర శూర కర్ణ. 43 రోజుల్లో ప్రపంచం గర్వించదగ్గ సినిమా తీశారు రామారావు గారు. ఏమంటివి జాతిన పొగల సూత సుసర కింద విలువ అర్హత లేదంటువా? ఎంత మాట, ఎంత మాట!
జనార్దన్, లొకేషన్ కి ఇంకా ఎంత దూరం? ఇంకో అరగంటలో మధుమలై చేరుకుంటాం సార్. అక్కడి నుంచి గంటన్నర అడవిలో ప్రయాణం చేయాలి. నాగభూషణం గారు వస్తున్నారా? ఎల్లుండి వస్తున్నారు సార్. ఈ లోపు జయప్రద జయసుధ కాంబినేషన్ లో సాంగ్ ప్లాన్ చేశారు సార్. జయసుధ జయప్రద ఏంట్రా బ్లడీ ఫూల్. జయసుధ గారు జయప్రద గారు అను. నువ్వేమైనా బుడ్డుకోసి పేర్లు పెట్టావా? సారీ సార్, తప్పైపోయింది. సార్ మన అడవి రాముడు మన అడవి రాముడు గారి మీద అంచనాలు పెరిగిపోయినాయి సార్. టైటిల్ కూడా గారు ఏంట్రా గాడిద. తెలివితేటలో చూపిస్తే తాట తీస్తా. సారీ సారీ సారీ. ఈ దారిలోనే గురువు గారి ఆశ్రమం ఉండాలి. ఎవరన్నయ్యా? శ్రీశైల జగద్గురు స్వాములు, దైవ స్వరూపులు. రామారావు గారు, స్వామివారు మౌనవ్రతంలో ఉన్నారు. ఎవరితోనూ మాట్లాడరు, ఎవరిని ముట్టుకునేవారు. పర్వాలేదండి, దూరం నుండి దర్శించుకుని వెళ్తాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ. అదృష్టవంతుణ్ణి. దర్శనం కోసం వచ్చాను. ఆశీర్వచనమే లభించింది. అనంత విశ్వం నిన్ను ఆశీర్వదిస్తోంది. నాతో భిక్ష చేస్తావా? మహాప్రసాదం. అన్నం జగత్ సర్వం రామారావు. వెళ్ళొస్తాను స్వామి. విజయీ భవ. స్వామి, అతన్ని చూడంగానే మౌనముద్రను వీడినారు. ఎవరిని తాకనివ్వని మీరు అతనిని ఆలింగనం చేసుకుని మరీ ఆశీర్వదించారు. పరమార్థం ఏంటి స్వామి? అతను ఈశ్వర కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందిన పుణ్యాత్ముడు. మన వల్ల పురాణాలు, ఇతిహాసాలు ఎంతమందికి బోధపడుతున్నాయో తెలియదు, కానీ అతని వల్ల ఆంధ్రదేశంలో అవి తెలియని వారే లేరు. కారణ జన్ముడు. అతనిప్పుడు వెండితెర మీద రారాజు. భవిష్యత్ తరాలకు రాజయోగి.